గత కొన్నేళ్లుగా బయట వ్యక్తులకు డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇచ్చి అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న డీసీఎంఎస్ సీఈఓపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలను తగ్గించి పీఎస్సీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. నల్గొండ జిల్లా డీసీఎంఎస్ సీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు ఒక్క నల్గొండ జిల్లాలోనే 80 కొనుగోలు కేంద్రాలు ఇచ్చినట్లుగా సమాచారం ఉందని పేర్కొన్నారు. డీసీఎంఎస్ సెంటర్లు 50% వాటాతో బయట వ్యక్తులకు ఇవ్వడం వల్ల మిల్లర్లు, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మరియు సీఈఓ కలిసి అవినీతికి పాల్పడే అవకాశం ఉందని, దీంతో రైతులకు నష్టం జరుగుతుందని, అంతేకాకుండా పారదర్శకత లోపించి ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసినట్లయితే రైతులకు ఎలాంటి నష్టం జరగదని, దీనిని దృష్టిలో ఉంచుకొని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలను తగ్గించి పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు రైతులను ఆదుకోవాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు పెరిక కరణ్ జయరాజ్, కందుల లక్ష్మయ్య, మహమ్మద్ సాబిర్, ఎండి మజీద్, అశోక్, కత్తుల సన్ని, స్వామి తదితరులు ఉన్నారు.